మనలను రక్షించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మనం వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీవు బహుగా ఫలించవలనంటే. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు తాను శిలువ మరణము పొందుటకు ముందుగా తన శిష్యులతో ఈ విధముగా చెప్పియున్నారు. ప్రభువు ఆత్మీయముగా ఆయనతో ఉండుట అంటుకట్టబడిన ద్రాక్షావల్లిగా ఇక్కడ చెప్పుచున్నారు. నీ జీవితమును దేవునితో అంటుకట్టబడని ఎడల నీవు ఆత్మీయముగాను శారీరకముగాను అభివృద్ధి చెందలేవని అర్థము చేసుకొనుము. అందును బట్టి ఆయనతో దగ్గర సంబంధము కలిగి ఉండవలెనని ప్రభువు హెచ్చరించుచున్నారు. మనము మన చుట్టూ ఉన్న మొక్కలను చూచినట్లయితే వాటిలో ఒక కొమ్మ ఆ మొక్క నుండి త్రుంచబడిన ఎడల దాని అభివృద్ధి ఆగిపోవును. ఫలములు కాయుటకు ఆస్కారము లేక చివరకు ఎండిపోయి చచ్చిపోవును. అదే విధముగా నీకును నీ జీవితమునకును ప్రభువు యొక్క సహకారము లేనిచో నీ ఆత్మీయ జీవితమును ఆ విధముగానే వాడిపోయి నీకు ఆత్మీయ మరణము సంభవించును, అనగా ఆత్మీయ ఎదుగుదల నశించును. మనము క్రీస్తుతో ఎందుకు ఏకపరచబడవలెను? ఎందుకనగా మనము సరైన రీతిలో ఫలించుట కొరకై ఉన్నది. మనము క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము ఏ విధమైన ఫలములను ఫలించగలము? దీనికై మనము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమును గమనించినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని చదువుచున్నాము. ఇన్ని మంచి గుణములు కలిగి ఉండుట ఎంత ధన్యత అయి ఉన్నది. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ 9 ఆత్మీయ గుణములను కలిగి ఉండిన ఎడల ఇక లోకములోని సమస్తమును దాని ఆశలను జయించినట్లే అని మనము గ్రహించవలెను. ఇదే ఆత్మలో ఫలించుట. ఇది మనము ప్రభువుతో ఏకపరచబడి ఉన్నామనుటకు గుర్తయ్యున్నది. ఒకవేళ నీవు ఆత్మీయ వరములతో దేవునితో మాట్లాడలేకపోవచ్చున్నట్లయితే దానిని బట్టి నీకు ఏమి అర్థమగుచున్నది? నీవు దేవునితో సహవాసము కలిగి లేనట్లుగా గుర్తించవచ్చును. ప్రభువు మనతో మనంతట మనముగా ఫలించలేమని కూడా చెప్పుచున్నారు. ఒక చెట్టు తీగ పెరుగుచున్నప్పుడు అది ఎదుగుటకు సహకారముగా ఒక బలమైన కర్రను ఆ పాదుకు జత చేయుదురు. అలా చేయని ఎడల అది ఎదుగుటకు సాధ్యము కాక విరిగిపోవుటకు కారణమగును. ప్రియమైన దేవుని జనమా, మనము ఆయన శరీరములో భాగమై ఉన్నాము కాబట్టి ఆయనతో ఐక్యపరచబడవలెను. మనము ఆయన యందు విశ్వాసం ఉంచవలెను. అలాగు చేయనట్లయితే నీవు ఫలించవు. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనమును గమనించినట్లయితే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని చదువుచున్నాము. మనము తండ్రి యొక్క ఉగ్రత నుండి తప్పించబడవలెనంటే కుమారునిలో విశ్వాసం ఉంచి ఆయనతో ఐక్యపరచబడవలెను. అంతేకాక నీవు దేవునితో ఐక్యత లేని ఎడల అపవాది సాధనముగా మార్చబడదువని జ్ఞాపకముంచుకొనుము. వాడు మనలను ఎప్పుడు పడవేయుదుమా అని ఎదురు చూచునని మరువకుము. మనము ఆయనలో నిలిచి ప్రభువు యొక్క మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే అనుసరించదమో అప్పుడు మనము కోరుకునినవన్నీయును మన జీవితములో ప్రభువుచే నెరవేర్చబడును. మనము అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను అని చదువుచున్నాము. మన ఆత్మీయ జీవితములలో సంపూర్ణత చెంది క్రీస్తు వలె మార్చబడవలెనంటే
ఎందుకంటే మనము ఆయనతో అంటుకట్టబడుట అవశ్యమై ఉన్నది. అప్పుడు మాత్రమే క్రీస్తు స్వభావమును కలిగిన వారముగా మార్చబడగలమని మనము గ్రహించవలెను. ఈ వాక్యమును వినుచుని ప్రియమైన వారలారా, మనము ప్రసంగి పుస్తకము 4వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, ఒంటరియగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలడు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని చదువుచున్నాము. లోకములో ఈ వాక్యమును క్రైస్తవ వివాహము యొక్క సందర్భములలో వాడుదురు. కాని ఆత్మీయముగా చూచినట్లయితే మనము కుమారుడైన యేసు ద్వారా అటు తండ్రితోనూ ఇటు పరిశుద్ధాత్మతోనూ ఐక్యపరచబడని ఎడల మనము నిత్య జీవములోనికి వెళ్ళుట అసాధ్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడే ఈ 3 పేటల త్రాడుకు సాదృశ్యముగా ఉండియున్నారు. ఎప్పుడైతే మన జీవితములో త్రిత్వ దేవుని యొక్క సహకారము తీసుకొని ఆత్మీయముగా ఫలించదమో మనము అన్ని రీతులుగా అభివృద్ధి చెందుటకు ఆస్కారము కలదు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీ స్థితి ఏ విధముగా ఉండి ఉన్నది? ప్రభువులో అంటుకట్టబడిన వ్యక్తిగా కనబడుచున్నావా? లేక ఈ లోకముతో సహవాసము చేసి ఆయన నుండి నీ సంబంధమును తెంచుకొని వేరైన తీగవలే కనబడుచున్నావా? నీకు నీవుగా ఏదో అభివృద్ధి చెంది ఫలించవలెనని ఆశించకము. నీవు ఆ విధముగా చేసినట్లయితే ఆయనలో నుండి త్రుంచి పారవేయబడుదువని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనలో నిలిచి జీవించే హృదయము ప్రభువు మనందరికీ దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వ్యవసాయకుడు మా తండ్రి, నిజమైన రక్షవల్లీసి, నిజమైన రక్షవల్లీసి, ఫలించని తీగలను ప్రభువే నరికి పారవేయును. ఫలించని తీగలను ప్రభువే నరికి పారవేయును. ఫలించు ప్రతి తీగను శుద్ధి చేసి బహుగా ఫలింపజేయును. ఫలించు ప్రతి తీగను శుద్ధి చేసి బహుగా ఫలింపజేయును. ద్రాక్షవల్లీసు తీగలు మనమే గదా, ద్రాక్షవల్లీసు తీగలు మనమే గదా. ప్రభులో నిలిచు వారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలిచు వారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము.
తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొనుటకు ప్రేమలో నిలిచెదము, ఆత్మ ఫలమును ఫలించెదము. ప్రేమలో నిలిచెదము, ఆత్మ ఫలమును ఫలించెదము. ప్రేమలో పునులై మనం తండ్రిని మహిమ పరచెదం సదా. ప్రేమలో పునులై మనం తండ్రిని మహిమ పరచెదం సదా. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. యేసు వెలుగు ఈ లోకంలో, వెలుగు ఫలము ఫలించెదము. వెలుగు ఫలము ఫలించెదము. నిష్ఫల అంధకారమైన క్రియల్లో చేరక జీవించెదము. నిష్ఫల అంధకారమైన క్రియల్లో చేరక జీవించెదము. వెలుగు సంబంధులమై నడిచి క్రీస్తులో ప్రకాశించెదం. వెలుగు సంబంధులమై నడిచి క్రీస్తులో ప్రకాశించెదం. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. పరిశుద్ధులైనట్లు మనమును శుద్ధులై ఉండెదం. మనమును శుద్ధులై ఉండెదం. వేరు పరిశుద్ధమైన కొమ్మలు పరిశుద్ధమై ఉండును. వేరు పరిశుద్ధమైన కొమ్మలు పరిశుద్ధమై ఉండును. క్రీస్తులో నిలిచియుండి పరిశుద్ధ స్వభావంలో ఎదిగెదము. క్రీస్తులో నిలిచియుండి పరిశుద్ధ స్వభావంలో ఎదిగెదము. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు.
జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ప్రథమ ఫలము క్రీస్తే, ఆత్మ ప్రథమ ఫలమై మనం, ఆత్మ ప్రథమ ఫలమై మనం ఆత్మలు మూల్గుచునే కృపతో ప్రార్థించి కనిపెట్టెదం. ఆత్మలు మూల్గుచునే కృపతో ప్రార్థించి కనిపెట్టెదం. ప్రతిఫలమిచ్చుటకు ప్రభు యేసు శీఘ్రముగా వచ్చును. ప్రతిఫలమిచ్చుటకు ప్రభు యేసు శీఘ్రముగా వచ్చును. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా, ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు